ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు మనం వ్యక్తిగత ప్రార్థన ఎలా చేయాలి అనే మాటగా ఈరోజు మాట్లాడుకుందామండి. వ్యక్తిగత ప్రార్థన చేసిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు ఉన్నారు. అందులో నుంచి ఒక ఇద్దరు భక్తుల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందామండి. మొదటిగా చూసుకున్నట్లయితే హన్నా గారు సంతానం లేక ఎంతగానో దుఃఖిస్తూ బాధపడుతూ ఉందండి. కొంతమంది చేత తృణీకరించబడి నిందలు పడి అవమానాలు పడి ఉన్నప్పటికీ కూడా ఆమె బహు దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధికి వచ్చి బహుగా ఏడ్చుచు దుఃఖించుచు ఉన్నట్లుగా మనకి ఆ యొక్క సందర్భంలో మనకు కనిపిస్తూ ఉందండి. రెండవదిగా చూసుకున్న దానియేలు గారు ఆ కాలంలో ఒక చట్టం తీసుకుని వస్తారండి. ఏ దేవునికి అయినను ఏ మానవునికి అయినను మ్రొక్కకూడదు, పూజించకూడదు అనేసి, ఆ రాజుకి తప్ప ఇంకెవరికి కూడా పూజించకూడదు. అలా పూజించినట్లయితే, అలా ఆరాధించినట్లయితే సింహాల బోనులో వేస్తారనేసి ఒక శాసనాన్ని తీసుకొస్తారండి. ఆ శాసనాన్ని తీసుకొచ్చినప్పుడు రాజు చట్టాన్ని తీసుకొచ్చి ఆ శాసనం మీద సంతకం పెట్టారని దానియేలు గారికి తెలిసినప్పుడు దానియేలు గారు ఎంతగానో వ్యక్తిగత ప్రార్థన చేస్తారండి. దానియేలు గారు వారి ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా మోకాళ్ళూని అనుదినము ప్రార్థన చేసినట్లుగా దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో ఉంటుందండి. ఇలా మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేసే వారిలా ఉండాలి. ఎవరైనా మనల్ని అవమానించారా, ఎవరైనా మనల్ని నిందించారా, ఎవరైనా మనల్ని తృణీకరించారా, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ఎన్ని బాధలు వచ్చినప్పటికీ మనం మనుషుల దగ్గర చెప్పుకునే వారిగా కాకుండా దేవుని సన్నిధిలో మనం వ్యక్తిగతంగా మొరపెట్టినట్లయితే దేవుడు కార్యం అనేది జరిగిస్తాడండి. దేవుడిచ్చిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.